తెలంగాణలో అప్పుల లెక్కలపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పీక్స్కి చేరాయి. రాష్ట్రాన్ని ముంచేసింది మీరంటే మీరే అంటూ రెండు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. భట్టి విక్రమార్క, హరీష్ రావు మాటల యుద్ధానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరింత వేడి పుట్టిస్తున్నాయి. మరి అసలు అప్పులపై ఎవరి లెక్కలేంటి? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల లెక్కల చుట్టూ సాగుతున్న రాజకీయ రగడ రోజుకో మలుపు తిరుగుతూ హై వోల్టేజ్ వారుగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం మరింత వేడి పుట్టిస్తోంది. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పుల గణాంకాలతో పాటు బీఆర్ఎస్ చేసిన అప్పుల లెక్కలను వివరించారు భట్టి. ఇవన్నీ ఈరోజు లెక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి 8,21,651 కోట్లు మీరు బకాయి పెట్టిపోయారు కదా అప్పులు చేసి. ఇది వాస్తవం కాదా? ఇవి చెప్పండి. మీరు ఈ బకాయిలు అన్ని ఇవాళ రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేదు, కేసీఆర్ చెల్లిస్తాడు, రాష్ట్రం మీద అప్పు లేదని చెప్పండి. మరి అప్పుల రచ్చపై కాంగ్రెస్ దూకుడు పెంచడంతో బీఆర్ఎస్ కూడా అంతే స్పీడ్ గా రివర్స్ అటాక్ కు దిగింది. భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. భట్టి విక్రమార్క అంకెల గారడితో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది 417 యాజ్ పర్ వైట్ పేపర్, యాజ్ పర్ కాగ్ 4,10,000. కానీ మీ అప్పు ముఖ్యమంత్రి ప్రకారం 347, 4 నెలల కింద 4 నెలలు కలిపితే 4.5 అవుతుంది. మీది 4,50,000 కోట్లు దాటింది మీ అప్పు. బట్టిగా నువ్వు కరెక్టా, మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టా, అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, బయట రోడ్ల మీరు చెప్పింది కరెక్టా? ఎందుకు ఈ అంకెల గారడి? ఎందుకు ఈ ప్రజలతో మీరు ఈ తమాషాలు చేస్తూ ఉన్నారు? భట్టి గారు, మీరు ఆర్థిక మంత్రి, నేను ఆర్థిక మంత్రిని. లెటర్స్ డిస్కస్. బేసిజాలు ఎందుకు? నీకు ఎవరైతే నీకెందుకు? నేనంటే ఎందుకంత భయం నీకు? 2-3 రోజులుగా బీఆర్ఎస్ నేతల విమర్శలకు రేవంత్ రెడ్డి సైతం రంగంలోకి దిగి గట్టి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరిగితే తెలంగాణకు అప్పులు మిగిలాయంటూ విమర్శించారు సీఎం రేవంత్. రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. మా జూపల్లి గారు సవాలు విసిరిండ్రు. 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలతో మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయల అప్పులు చేసిరు. 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీ చేతులకు వచ్చింది. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారిని, సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదలకు ఇల్లు కట్టించేవాళ్ళు. మరి అప్పుల లెక్కల రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.